దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1090 పాయింట్లు, నిఫ్టీ 359 పాయింట్ల నష్టపోయాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1090 పాయింట్లు, నిఫ్టీ 359 పాయింట్ల నష్టపోయాయి. ఇదే అంశంపై మాట్లాడేందుకు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రత్నాకర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి సార్, భారీగా నష్టపోయాయి మార్కెట్లు ఇవాళ క్లోజింగ్, పైగా నెక్స్ట్ వీక్ ఎలా ఉండేందుకు అవకాశం ఉంటుంది అంటారు? మరి నెక్స్ట్ మంత్ బాగానే ఉంది సార్. యాక్చువల్ గా దేర్ ఈస్ ఎ వెరీ పాజిటివ్ సెంటిమెంట్. ఇరాన్ యుఎస్ కొద్దిగా పీస్ డీల్ నడుస్తుంది, కానీ కొద్దిగా అన్సర్టనిటీ ఉంది. దట్ ఈస్ వరింగ్ లాట్ ఆఫ్ పీపుల్. రెండోది, మే ఎంటర్ అవటంలోన చాలా మంది ప్రాఫిట్ బుకింగ్స్ బుక్ ఎన్ఐవీస్ అడ్జస్ట్ చేసుకోవటం కోసం దే డిడ్ సమ్ అడ్జస్ట్మెంట్స్, లాస్ట్ మినిట్ సెల్ అవుట్, గెటింగ్ ద క్యాష్ పొజిషన్ అవన్నీ. థర్డ్ వచ్చేసి ఐఎండి, మీకు తెలుసు కదా, రెయిన్ఫాల్ ప్రిడిక్ట్ చేసేది. దే సెడ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియాలో లోయెస్ట్ రెయిన్ఫాల్ ఉంటుంది 2026. ఈ ఎండలు, ఈ ప్రెడిక్టివ్ వలన. సో అగ్రికల్చర్ అవుట్కమ్ కొద్దిగా నెగిటివ్ గా ఉంటుంది. దానివల్ల కన్సంప్షన్ స్టోరీ, మనకి డాలర్ క్రూడ్ ఆయిల్ ఇష్యూ ఒకటి, కన్సంప్షన్ స్టోరీ ఒకటి నెగిటివ్ అవటం వలన ఎఫ్ఐఎస్ హావ్ బికమ్ బిగ్గెస్ట్ సెల్లర్స్ ఇన్ ద మార్కెట్ అండి. ఈ 3-4 రీజన్స్ వలన మార్కెట్ ఆల్మోస్ట్ మార్నింగ్ పాజిటివ్ గా స్టార్ట్ అయింది, ఆల్మోస్ట్ 1100 పాయింట్స్ కోల్పోయింది సార్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. యా, థ్యాంక్ యూ సార్.